అరుణానందగిరి. అయితే ఈరోజు ఒక స్పెషల్ చేస్తున్నా. ఇది శనగపిండి. ఇక్కడ బీట్రూట్ జ్యూస్, బీట్రూట్ను ముక్కలు చేసి ఇగో మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసిన. ఇప్పుడు దీంతో వడగట్టిన. ఇది దీంతో పూస నేను ఒక వేరే దగ్గర చూసిన, మరి ఎట్లా వస్తుందో చూద్దాం. దీనికోసం మనం ముందుగా నూనెను వేడి చేసి, వేడి నూనె వేయాలి మంచిగా అవడానికి. వేడైన నూనెను వేద్దాం పిండిలా. ఇది చేయాలని మొన్నటి నుండి అనుకుంటున్నా, సరే ఇవాళ చేద్దామని. చేస్తే మళ్ళీ ఎప్పుడైనా మనం పండుగలప్పుడు చేసుకోవచ్చు. ఇక చూడండి, ఓన్లీ ఓమా వేసిన అంతే. ఓమా, ఉప్పు, కారం, తర్వాత వేడి చేసిన నూనె వేసినాం అంతే. ఇప్పుడు దీన్ని ఓన్లీ బీట్రూట్ది జ్యూస్ వేసి కలుపుతా అంతే. ఇంకా ఇంట్లో ఏమి వేయద్దు. ఫస్ట్ అయితే ఉప్పు, కారం, ఓమా ఇదంతా కలిసిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ వేసి కలుపుతా. అయితే చూడండి, ఈ సోడా ఇది వేస్తున్నా. మంచిగా చేతితోటే కలపాలి. చూడండి ఎంత మంచి కలర్ వస్తుంది. మొత్తం కలిపిన తర్వాత చూపిస్తా. చూడండి మంచిగా కలిపిన. ఇంకా ఒకవేళ ఇంకా అవసరం పడుతుందేమో అని కొంచెం వడగట్టి పెట్టినా, అవసరం పడలే. ఫస్ట్దే సరిపోయింది. చిక్కగా తీయాలి, ఎందుకంటే మంచి కలర్ రావాలి కదా. ఇంట్లో పెట్టించిన తర్వాత ఇక ప్రెస్ చేసి కాల్చేసి చూద్దాం. ఇది ఇటు పెడతామా, టేబుల్ మీద పెట్టి చేయాలన్నా కనిపిస్తుందా? ఇక చూడండి ఇట్లా ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత అయితే నేను పిండి పెట్టిన పూసపావుకు నూనె రాయాలి, తర్వాత జాలికి కూడా నూనె రాయాలి. నూనె రాస్తేనే ఊడొస్తుంది, లేకుంటే అతుక్కుంటుంది. అదైతే కంపల్సరీ చేయాలి. ఇక ఇప్పుడు ఒకటి కాల్చుతాం అంతే. ఇక మామూలుగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే సరిపోతుంది. అయిన తర్వాత చూద్దాం మరి. చూడండి కాల్చినవి ఇట్లా తయారైనాయి, మంచి టేస్ట్ ఉంటాయి. అంతే కరకర అంటట్టు వచ్చినాయి. ఫస్ట్ అయితే ముందుగా స్టవ్ చుట్టూ అట్లా దింపి ఆ స్టవ్ ముందు పెట్టాలి. అగ్ని పురుషునికి అంటారు. పాతకాలం నుండి కూడా ఏది వంట చేసినా ఫస్ట్ అగ్ని దేవునికి సమర్పించినాక మనం టేస్ట్ చేయాలి. టేస్ట్ అయితే సూపర్ కుదిరినాయి. ఇక మనం బీట్రూట్ తోటి చేసిన పూస రెడీ అయిపోయింది. మంచిగా ఉంది టేస్ట్ కూడా. అయితే ఎక్కువ కాల్స్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కరకరలు ఆడేటట్టు భలే ఉన్నది.